భక్తుడితో దేవుడు ప్రవచించిన ఒక ప్రవచనాత్మకమైన మాట ఏమనగా, తన చేతిని చాపి నా నోటిని ముట్టి తన మాట నా నోట ఉంచాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. భయంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు, వేదనకరమైన అనుభవాలతో ఉన్నాడు. ఇవన్నీ కొనసాగించబడుతున్న క్రమంలో దేవుడు చెబుతున్న ఒక మాట, తన నోట దేవుని మాటను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా బ్రతుకుతున్న మనము గ్రహించవలసిన ఒక సార్వత్రిక సత్యమేమనగా, ఆయన తన మాటను మన నోట పెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ పూట ధైర్యం తెచ్చుకుని ఒక మాట చెప్పనా, పరిస్థితి ఎలా ఉన్నా, తారుమారైపోయినా నీ నోటలో ఆయన మాట పెట్టేశాడుగా. ఆయన నీ నోట ఏం పెట్టారు? తన మాటను పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎండిపోయిన వాటికి కూడా జీవం పలికించగలిగింది నీ మాట. ఎండిపోయిన వారిని కూడా మరలా తిరిగి జీవింపచేయగలిగింది నీ మాట. స్తోత్రం చెప్ప. హల్లెలూయా.